యేసునామములో విజయమే జయమే జయమే సాతానుపై విజయమే జయమే జయమే యేసునామములో విజయమే జయమే జయమే సాతానుపై విజయమే గగన వీధులలో దుష్ట శక్తులన్నిటినీ ప్రభుని శక్తితో అనగద్రోగెదను. గగన వీధులలో దుష్ట శక్తులన్నిటినీ ప్రభుని శక్తితో సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే
మరణకరమైన తెగులు నుండి తప్పించువాడవు నీవే. నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. మహోన్నతుడా నీ నీడలో నేను నివసిస్తును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమిస్తును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసిస్తును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమిస్తును. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. నీ వలననే నిత్యము సహాయము కలుగుచున్నది. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. నీ వలననే నిత్యము సహాయము కలుగుచున్నది. ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలువు. నా ప్రాణము నిరంతరము కాపాడువాడవు నీవే. ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలువు. నా ప్రాణము నిరంతరము కాపాడువాడవు నీవే. నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. మహోన్నతుడా నీ నీడలో నేను నివసిస్తును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమిస్తును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసిస్తును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమిస్తును. హల్లెలూయా. మరొక పాట పాడి దేవుని నామాన్ని కనపరుద్దాం. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. ఎంతమంది నిజంగా ఈ మాట, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, అందుకే చాలా మంది కనబడట్లా కదండి. 2 పాటలు అయిపోయినాయి. మీ పాస్టర్ గారు టైం ఖచ్చితంగా 7కి స్టార్ట్ చేసేయాల్సింది, అస్సలు ఆగద్దు. ఆలస్యం చేసినా వచ్చే టైం అంతే, త్వరగా చేసినా వచ్చే టైం అంతే. మనము పాటలు పాడతాం ఎంతవరకు? పెదాల వరకే, ఎక్కడ వరకే, జస్ట్ ఫ్రంట్ వరకే, కానీ ఇన్నర్ పోట్ల. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది? రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నిజంగా మనస్పూర్వకంగా దేవుని ఆరాధించేవారు దేవుని సన్నిధిలో నిత్యము ప్రతి ప్రార్థనలకు లాస్ట్ టైం ప్రార్థనలు జరిగాయి జూలై. చాలామంది ప్రార్థనలకు లేదు. ఈ సంవత్సరం చాలా విధంగా చల్లారిపోయారు. దేవుని సన్నిధిని కోరుకోవట్లా, ఆయన రెక్కల ఆశ్రయం కోరుకోవట్లా, ఆయన నీడ కోరుకోవట్లా. మా ఇష్టం మేము బతుక్కోవచ్చు అనుకుంటున్నాం. కానీ ఒక రోజు వస్తుంది, లెక్క అప్పచెప్పే రోజు,
ఖచ్చితంగా సింహాసనం ఎదుట మనం నిలబడాల్సి వస్తుంది. పరీక్షించుకోవాలి మనల్ని. ఎంతమంది అండి ఒక ఆదివారం రెండు ఆదివారాల పాస్టర్ గారు చెప్తూ 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 అలసిపోతూ ఉన్నారు. కానీ మనలో మాత్రం ఏ మార్పు రావట్లే. దేవుని స్తుతించడం కూడా ఒక భాగం తెలుసా. ప్రారంభంలో ఉండటం కూడా, సమయానికి ముందు ఉండటం కూడా దేవుని యొక్క ఆశీర్వాదము మనకు వస్తుంది. దేవుని ఆరాధించటం అది సమయం. అందుకే కదా దేవుడు 2 చోట్ల సమయాన్ని మా పౌలు రాసిన పత్రికల్లో చూస్తాము. 2 చోట్ల చూస్తాము. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానముతో జ్ఞానం ఉన్న ఎడల మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. చాలా సంతోషం. వృద్ధులు ఆ సమయానికి వస్తున్నారు. మరి చాలామంది చూడండి, ఎన్ని చైర్స్ 20 నిమిషాలైనా కూడా మరి ఎందుకు అంత్య దినాలు చల్లారిపోతారు అన్నట్టు అట్లనే అయిపోతారేమో. కానీ అంత్య దినాలు ఎవరైతే దేవుని కొరకు ఆత్మలో మండుతూ నిలబడతారో వాళ్ళకే నీతి కిరీటం, జీవ కిరీటం పొందుకుంటారు. లేకపోతే మన క్రైస్తత్వంకి క్వశ్చన్ పెట్టుకోవాల్సిందే. దేవుని ఎదుటిగా మళ్ళీ ఎట్లా ఆయన లెక్కలు అడుగుతాడో, మనం ఏం చెప్పాలో తెలియదు. దేవుని సన్నిధిని నిత్యము కోరుకోవాలి. ఏ ప్రార్థనలు ఉంటే ఆ ప్రార్థనలకు అటెండ్ అవ్వాలి. పనులు వదిలేసి అటెండ్ అవ్వమని చెప్పట్లేదు, కానీ పనులు చేసుకుంటూ ఆ దినాలలో మీరు ముందుగానే సమయాన్ని సద్వినియోగం చేసుకుని అటెండ్ అవటానికి, అలాగే ఆదివారాన సమయానికి రావటానికి, ఆదివారం దేవుని స్తుతించడం, మీ జీవితాల్లో దేవుడు చేసిన మేలుని బట్టి ఆయన ఆరాధించడమే. మనం ఆరాధించుకుంటే ఎట్లా? ఆయన పాటలు పాడి ఆయన మహిమపరుచుకోకుంటే ఎందుకంటే మనం ఆయనకి ఏమి ఇవ్వగలం కదా. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అందరం కూడా నాతో సహా. రాలేని వాళ్ళు ఎంతమంది చూడండి, చాలా బాధేస్తుంది. ఉన్నవారే చల్లారిపోతే ఇంకా సంఘం ఏమో జీవింపబడుతుందో అర్థం కావట్లేదు. మీరు ఒకసారి పక్కన చూడండి చైర్స్. మేము నిలబడిన వాళ్ళకి మాకు అది ఎంత వేదన వస్తుందో మాకు తెలుస్తుంది. ప్రార్థన చేయాలి, మిమ్మల్ని మీరు పురిగొల్పుకోవాలి, సమయానికి రావాలి. దేవా, నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, నేను నిత్యము నీ మనసారా నేను ఆరాధిస్తానయ్యా. తీర్మానం చేసుకున్నాం. తీర్మానం చేసుకున్న తర్వాత దాన్ని మర్చిపోవటం కాదు, దాన్ని పాటించాలి. అప్పుడే దానికి ఒక ప్రయోజనకరం ఉంటుంది. ఈ పాట పాడి దేవుని నామాన్ని ఘనపరుస్తాం. ఎందుకు రాజా నీ సన్నిధిలో నేను ఉండాలంటే ఆయన చేసిన గొప్ప కార్యములు ఎన్నో ఈ చరణాలు మనకి తెలుపుతాయి. సో అందుని బట్టి దేవుని సన్నిధిలో నిత్యము మనము ఆయన సన్నిధికి ఆరాధించాలి. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే
లేకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడి 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడి 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీలోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్తా నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్తా నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నే మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మనమందరం లేచి నిలబడి ఆ దేవాది దేవుని ఆరాధిస్తాం. ఎంతమంది చెప్పగలుగుతారు, అయ్యా నిన్ను మనసారా నేను ఆరాధించడానికి వచ్చానయ్యా, నిన్ను మనసారా నేను ఆరాధించడానికి వచ్చానయ్యా, నీ సన్నిధిలో నాకు సంతోషం ఉన్నదయ్యా, నీ సన్నిధి నేను ఒంటరితనంలో ఉన్నప్పుడు 1000 మందిగా చేసిందయ్యా, ఒక బలముగా నాకు నీ సన్నిధి చేకూర్చిందయ్యా. నా విశ్వానికి సంఘం చాలా బలము చేయి తోడైందయ్యా. నేను సన్నిధి లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేనయ్యా.
నీ సన్నిధి లేకుండా ఒక్క నిమిషం కూడా నేను బ్రతకలేనయ్యా చెప్పగలుగుతారా? ఆయన సన్నిధి లేకుండా, రాజా నీ సన్నిధి లేకుండా నేను ఉండలేనయ్యా, నేను ఉండలేనయ్యా. ఎన్నిసార్లు ఆయన సన్నిధిని విడిచిపెట్టాం, ఎన్నిసార్లు ఆయన సన్నిధికి దూరంగా ఉన్నాం, ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఒంటరితనంలో నీకు ఆ దేవుడు నేనున్నానని చెప్పలేదా? ఎందుకు మరి ఆయన దేవుని సన్నిధికి నువ్వు దూరంగా ఉంటున్నావు? ఆయన ఎన్నో విషయాలు నీకు తోడుగా లేదా? నువ్వు దూరంగా ఎందుకు ఉంటున్నావు? మనం దూరంగా ఉండి సాధించేది ఏమీ లేదు, ఫలించేది ఏమీ లేదు. ఆయనకి దగ్గరంగా ఆయన హత్తుకొని ఆయనలో అంటకట్టబడినప్పుడే మనం ఫలిస్తాం. లేకపోతే ఎండిన స్థితి, మోడబారిన స్థితి, పారివేయబడే స్థితి, త్రొక్కివేయబడే స్థితి, కాల్చివేయబడే స్థితి, ఏ స్థితిలో నువ్వు ఉంటావు? ఫలించే స్థితిలో ఉందామా? పారివేయబడి త్రొక్కివేయబడేరు దేనికి ప్రయోజనం లేని స్థితిలో మనం ఉందామా? ఫలించలేని స్థితిలో ఉన్నామా? ఆయన సన్నిధిలో అంటకడదాం, ఆయన సన్నిధిలో అంటకట్టబడి ఉందాం, ఆయన సన్నిధిని కోరుకుందాం, ఆయన సన్నిధికి నిత్యము ఆశిద్దాం. కనీస ఆదివారం కూడా మనం సమయానికి రాకుండా ఆయన సన్నిధిని కోరుకోకుంటే ఎలా ఆయన కార్యాలు, ఆయన ఆశీర్వాదాలు, ఆయన అభివృద్ధి, ఆయన మేలు మనం పొందుకుంటామండి. మారాలి, మనం మార్పు చెందుదామా? కోరుకుందామా? మనసారా చెప్దామా? అయ్యా నీవు లేకుండా ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను స్వామి, నీవు నాకు కావాలి నాయనా, నీవు నాకు కావాలి. థ్యాంక్ యూ లార్డ్. పల్లవి అందరూ చెప్దామా? మనసారా చెప్దామా? రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చెప్పండి అందరూ, మీరు చెప్పాలి. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా చెప్పడం వరకే కాదు, ఇలాగున జీవించాలి మనం. తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. మరొకసారి రాజా రాజా నీ సన్నిధిలో చెప్పగలుగుతావా? ఆయన చెప్పాలి. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. సన్నిధిలోనే హృదయపూర్వకంగా నిన్ను ఘనపరుస్తానయ్యా, నిన్ను ఆరాధిస్తానయ్యా, నిన్ను స్తుతిస్తానయ్యా, నీ సన్నిధిని కోరుకుంటానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. థ్యాంక్ యూ జీసస్. అయ్యా నీ సన్నిధి లేకుండా నేను ఉండలేనయ్యా. నీ సన్నిధి నాకు నిత్య సుఖ సంతోషములు ఇస్తుందయ్యా. నీ సన్నిధి లేకుండా నేను ఒంటరిదాన్ని అయిపోతానయ్యా. నీ సన్నిధి లేకపోతే నేను బ్రతకలేను నాయనా. నా విశ్వానికి కర్త అయిన నిన్ను విడిచి నీకు దూరంగా నేను బ్రతకలేను స్వామి, నేను బ్రతకలేను స్వామి. అయ్యా నువ్వు ఉన్నావు కనుకే నేను బ్రతుకుతున్నానయ్యా. నా జీవిత పోరాటములు నీవున్నావు కనుకే నేను పోరాడగలుగుతున్నానయ్యా, విజయాన్ని సాధిస్తున్నానయ్యా. అయ్యా
నా ఒక్కదాని వల్ల శారీరకంగా నేను పోరాడలేనయ్యా. ఆత్మలో నువ్వు ఇస్తున్న బలాన్ని బట్టి నేను శారీరకమైన లోక సంబంధమైన పోరాటములు పోరాడి గెలుస్తున్నానంటే అది నీవు మాత్రమేనయ్యా. నీవు నాతో ఉన్నావు కాబట్టి నేను వాటిని జయించగలుగుతున్నానయ్యా. నీవు లేకపోతే నేను జయించలేనయ్యా, పోరాడలేనయ్యా. అయ్యా, నా ఎదుటగా ఎన్నో దేవా ఆత్మలు పోరాడుతున్నాయి నాయనా. వాటిని జయించాలంటే నీ శక్తి నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి నాయనా. నీ శక్తి లేకపోతే నేను పోరాడలేనయ్యా. నీకు దూరంగా ఉంటే నాకు నీ శక్తి ఎలా వస్తుంది నాయనా? నేను బలహీనురాల్ని, మేము బలహీనులను ప్రభా. ఎందుకంటే మేము మానవులం తండ్రి. నీవు దైవ శక్తి కలిగిన దేవుడు నాయనా. అలాంటి నీ దైవ శక్తి నాకు కావాలి ప్రభా. నీ శక్తి నాకు దేవా ఉంటేనే నేను అనేక దురాత్మ దుష్ట శక్తులను, సాతాను శక్తులను నేను ఓడించగలను తండ్రి. అయ్యా, ప్రతి దినము ఆత్మకు శరీరముకు అయ్యా నాకు పోరాటం జరుగుతుందయ్యా. అయ్యా, నా ఆత్మ పోరాటం గెలవాలి నాయనా, గెలవాలి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అయ్యా, నువ్వు లేకపోతే ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను నాయనా. నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను స్వామి. థ్యాంక్ యూ లార్డ్. నేను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నేను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరను. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరను. యేసు నీవే ఆధారం. రెండు చేతులు పైకెత్తి ఆయన ఆరాధిస్తామా? అయ్యా, నీవే నా ఆధారము, నా ప్రాణమయ్యా. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను
చెంతకు చేరను. సుఖ సంపదాని దీవెనని నీ చెంతకు చేరను. యేసు నీవే చేతులు కట్టుకుని నిల్చొద్దండి. దయచేసి రెండు చేతులు ఆయన వైపు చాపండి. ఆయన చూస్తున్న దేవుడు. ప్రతి ఒక్కరు చేతులు ఎత్తి ఆరాధిస్తాం. నా ప్రాణము నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. పాడదాం అందరము. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మనుషులను నమ్ముకొని మాప్యపడ్డాను. మనుషులను నమ్ముకొని మాప్యపడ్డాను. సత్యవంతుడా శ్రయుడవని నీ చెంతకు చేరను. సత్యవంతుడా శ్రయుడవని నీ చెంతకు చేరను. యేసు నీవే ఆధారం. కలిసి ఆయన ఆధారం లేకుండా ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేము. ఆయన ప్రాణం లేకుండా మనం ఒక్క క్షణం బ్రతకలేము. ఈరోజు అనేక ప్రమాదముల నుండి అనారోగ్యాల నుండి తప్పించబడి ప్రాణంతో ఉన్నామంటే ఆయన ఇచ్చిన ప్రాణమే కాదా? ఆయన మరొకసారి నూతనంగా ఇచ్చిన జీవము కాదా? నా ప్రాణము యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా. అయ్యా, నా జీవితానికి నా కుటుంబానికి నీవే ఆధారం అయ్యా. నీవే నా ప్రాణం యేసయ్యా. ఎన్నోసార్లు ఎన్నో ప్రమాదముల నుండి తప్పించబడ్డానంటే నీవు కాదా ప్రభువా? నన్ను తప్పించింది నీవు కాదా? ప్రతి క్షణము నా వెంట ఉండి నాకు నీడవలే ఉండి నీ రెక్కల చాటును నన్ను భద్రపరుచుకొని అనేక ప్రమాదముల నుండి తప్పించినవాడు, స్వల్ప గాయాలతో తప్పించినవాడు, నా ప్రాణాన్ని నిలబెట్టినవాడు, నా ఊపిరిని పోసినవాడు నీవు నాయన. ఎంతో మంది చూసినప్పుడు నాయన దినాల్ని గతించి ప్రభా వారు ఊపిరి లేక ప్రాణాన్ని విడిచిపెట్టిన వారు ఎంతో మంది నాయన. చిన్న చిన్న ప్రమాదాలకే మరణించిన వారు ఎంతో మంది తండ్రి. అయ్యా, మా జీవితాలు ఎన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఈ రోజు వరకు మేము సజీవంగా ఉన్నామంటే అది కేవలం నీ కృప కాదా నాయన? నువ్వు ఇస్తున్న ప్రాణభిక్ష కాదా ప్రభువా? నా ప్రాణం నీ చేతిలో ఉందయ్యా, నా ఆయుష్ నీ చేతిలో ఉందయ్యా, నా జీవము నీ చేతిలో ఉంది తండ్రి. అయ్యా, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఆయన ఎన్నడూ కూడా నిన్ను సిగ్గుపరచనే దేవుడు కాదు. నీవు సిగ్గుపడాలని నీ ఎదుట నీ జీవితంలో అవమానకరమైన పరిస్థితులు తెచ్చే దేవుడు కాదు.
ఆయన మంచి దేవుడు, ఆయన మంచి దేవుడు. నేను సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈ లోకములో ప్రజలు ఎదుట, జనం ఎదుట, సమాజం ఎదుట నేను సిగ్గుపరచనీయడు ఆయన. నువ్వు నిజంగా ఆయన నమ్మితే, నిజంగా ఆయన నువ్వు మనస్పూర్వకంగా దేవుని నమ్మితే, మనస్పూర్వకంగా నువ్వు ఆయన ఆరాధిస్తూ ఉంటే, మనస్పూర్వకంగా నువ్వు ఆయన మీద ఆధారపడుతుంటే ఆయన నిన్నెన్నడూ కూడా సిగ్గుపరచనీయడు. ఒకవేళ నువ్వు సిగ్గుపరచబడుతున్నావంటే మన మనస్సాక్షిని ఒక్కసారి పరీక్షించుకుందాం. మన జీవితాలు దేవుని ఎదుటగా ఎలా ఉన్నాయి పరీక్షించుకుందాం. దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం? దేవుడు కాకుండా దేన్ని మనం వెంబడిస్తున్నాం? దేన్ని మనం ఆశిస్తున్నాం ఎక్కువగా? అందుకే మనం సిగ్గుపడుతున్నాం. ఈ లోకంలో మనం సిగ్గుపరచబడుతున్నామంటే, అవమానపరచబడుతున్నామంటే దేన్ని వెంబడిస్తున్నాం, దేని కోరుకుంటున్నాం, దేనికి ప్రాధాన్యత మొదలుగు మన జీవితంలో ఇస్తున్నామో ఒకసారి పరీక్షించుకుందాం. ఆయన ఎన్నడూ కూడా, నిజంగా ఆయన నమ్మిన వారు ఎన్నడూ కూడా ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. సిగ్గుపడనివ్వడు ఆయన, మనల్ని సిగ్గుపడనివ్వడు. ఆయన బిడ్డల్ని అవమానపరచాలని ఆయనకు ఆశ. మనం అవమానపడితే ఆయన అవమానపడినట్టే కదా. ఆయన ఎన్నడూ కూడా మనల్ని సిగ్గుపడనివ్వడు. పరిచే దేవుడు కాదు ఆయన. ఆయన మనం వెంబడించినప్పుడు, నిజంగా ఆయన త్రోవల్లో మనం ఉన్నప్పుడు, నిజంగా ఆయన్ని మనం నిజమైన రక్షకుడిగా మనం అంగీకరించినప్పుడు ఎన్నడూ కూడా ఆయన మనల్ని సిగ్గుపరచనివ్వడు. ఆపత్కాలములో ఆయనకు మొరపెట్టగా ఆయన నేనున్నానని ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. నిత్యము ఆయన మనకున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. దేన్ని నువ్వు ఈ లోకంలో ఆశిస్తున్నావు? నీ ధనమునా, నీ బలమునా, నీ బలాన్న, నీ జ్ఞానమునా, నీకున్న సిరి సంపదలనా? దేన్ని నువ్వు ఆశ్రయంగా తీసుకున్నావు? దేన్ని నువ్వు మొదటిగా నీ జీవితంలో ప్రధానంగా పెట్టుకున్నావు? అందుకే నువ్వు సిగ్గుపడుతున్నావు, సిగ్గుపరచబడుతున్నావు, ఈ లోకంలో అవమానపరచబడుతున్నావు. దయచేసి వాటన్నిటిని విడిచిపెడదాం. లోకంలో ఉన్నప్పుడు లోకంలాగా జీవిస్తున్నాం, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని దగ్గరలా జీవిస్తున్నాం. రెండు జీవితాలు కలిగి జీవించద్దు, రెండు మార్గాలు కలిగి జీవించద్దు. లోకంలో ఒక కాలు, దేవునిలో ఒక కాలు వద్దు. ఏనాడో ఒక రోజు నువ్వు అవమానపరచబడతావు. ఆ జీవితం కలిగి ఉంటే నువ్వు అవమానపరచబడతావు. నువ్వు స్థిరంగా దేవుని ఎదుటిగా నిలబడు. నీ రెండు పాదాలు దేవుని ఎదుటిగా నిలబెట్టు స్థిరంగా. దేవుడు నిన్ను ఘనపరిచే దేవుడు, నిన్ను ఘనపరిచే దేవుడు. ఎక్కడైతే నీ స్థితి బాగలేదో అక్కడే నీ స్థితిని బాగు చేసే దేవుడు, నిన్ను ఘనపరిచే దేవుడు. నిన్ను ఉన్నత స్థితిలో ఆశీర్వదించి ఆయన ఉన్నతంగా నిన్ను నిలబెట్టే దేవుడు. తెలుసా? నువ్వు నమ్ముతున్నావా? విశ్వాసముతో ఆయన నమ్ముతున్నావా? నమ్మిన ఎడల ఆయన కార్యాలు చూస్తావు, నమ్మకపోతే ఆయన కార్యాలు చూడవు. అందుకే కదా దేవుడు అంటాడు తోమాతో, చూడక నమ్మని వారి కంటే చూసి నమ్మేవారే ధన్యులు అని. చూసి నమ్మేవారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. నువ్వు చూసి నమ్ముతావా? చూడక నమ్ముతావా? విశ్వాసముతో, నువ్వు విశ్వాసపు నేత్రములతో ఆయన చూడు. నిజంగా ఆయన నువ్వు ఎలాంటి వాడో తెలుసుకుంటావు. నువ్వు నిజంగా ఆయన నమ్మినప్పుడు ఆయన కార్యాలు, అతీతమైన కార్యాలు నీ జీవితంలో చూస్తావు. చూసి ఎవరైనా నమ్మగలరు, చూడకుండా నమ్మడమే ధన్యులం. అదే గొప్ప విశ్వాసం, అదే గొప్ప విశ్వాసం. అబ్రహాము ముందు జరగబోయే వాటిని చూడలేదు, కానీ విశ్వసించాడు దేవుని బట్టి. అలా విశ్వసించు, నువ్వు ఘనత పొందుకుంటావు. అబ్రహాము ఘనత పొందుకున్నాడు దేవుని ఎదుట. ఆయన తండ్రిగా ఈ రోజు వరకు మనకున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. విశ్వాసం మన జీవితంలో చాలా ప్రధానమైనది. విశ్వసిస్తేనే నువ్వు దేవుని గొప్ప కార్యాలు చూడగలుగుతావు. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అయ్యా, మా జీవితాల్లో నువ్వు చేసిన కార్యాలను బట్టి నీకే స్తోత్రాలు నాయనా. అయ్యా, చూసి నమ్మేవారి కంటే చూడక నమ్మేవారే ధన్యులని నీ లేఖనాల్లో మేము చూస్తున్నాం నాయన. అయ్యా, నువ్వు గొప్ప దేవుడు, పరిశుద్ధుడు నాయన. అయ్యా, మేము నిన్ను నమ్మిన ఎడల, విశ్వసించిన ఎడల, అయ్యా నిన్ను సంపూర్ణంగా, అయ్యా ప్రభా, నా రక్షకుడిగా నేను అంగీకరించిన ఎడల, నీ పైన ఆధారపడిన ఎడల నాయన, మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు మేము చూడగలమయ్యా.
అసాధారణమైన కార్యాలు కూడా మేము చూడగలం నాయన. అంత గొప్ప దేవుడు, నీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా. సమస్తము సాధ్యము కలిగిన తండ్రివి కనుక అయ్యా తండ్రి, ఎప్పుడైతే నేను విశ్వసిస్తామో మా జీవితాల్లో ఎన్ని శ్రమలు, శోధనలు, అనారోగ్యాలు వచ్చినప్పటికీ, మరణకరమైన బాధలు వచ్చినప్పటికీ కూడా నీ కొరకు మేము నిలబడతామయ్యా. ఎందుకంటే నీలో ఉన్న విశ్వాసం అంత గొప్పది నాయన, నిరీక్షణ అంత గొప్పది. ఇలాగే పరిస్థితులు ఉండవు, ఈ శ్రమలు ఉండవని నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఒక రోజు విజయాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని మేము చూడబోతున్నాం తండ్రి. దేవా నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ అయ్యా మా ఆరాధనకు యోగ్యుడు, అర్హుడు అయిన దేవా నీకే వందనాలు చెల్లిస్తూ, నీకే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి.